సంజయుడు చూస్తాడు దుర్యోధనుడు కళ్ళ నిండా నీళ్లుంటాయి. ముఖంలో ఎప్పుడు దుర్యోధనుడు అంటేనే ఒక కాన్ఫిడెన్స్, గంభీరత అండ్ అలాగే నేనే ఈ ప్రపంచానికి రాజుని అన్న యాటిట్యూడ్ ఆ ముఖంలో కనిపించేదట. కానీ ఫస్ట్ టైం సంజయుడు చూసినప్పుడు ఆయన ముఖంలో బాధ, సాడ్నెస్ ఇవన్నీ కళ్ళ నిండా నీళ్ళతో ఏమీ మాట్లాడలేదు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, ఏమీ మాట్లాడలేదు. దుర్యోధనుడు బట్టి వెళ్ళిపోయాడు. తర్వాత సంజయుడు ఇటు వచ్చేసి హస్తినాపురానికి ధృతరాష్ట్రుడికి చెప్పాడు, రాజా ఇంకేముంది, యుద్ధం అంతా అయిపోయింది, ధృతరాష్ట్రుడికి ఇలా ఆయన కుమారులందరూ చనిపోయారని, దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడని చెప్తాడనమాట. ధృతరాష్ట్రుడు చాలా బాధపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఆయన్ని లేపితే సంజయుడిని అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు, ఏంటి ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఎలా అని. సంజయుడికి కూడా ఇంకా అప్పుడు ఏం తెలియదు కదా, సో ఆయన కూడా ఇంకా ఏం చెప్పలేడు. ఇలా నేను చూశాను, అతను పారిపోతున్నాడు అనేది మాత్రం తెలుసు. సో ఇంకోవైపు ఏంటి, దుర్యోధనుడు పారిపోయాడు. దృష్టద్యుమ్నుడు సాత్యకి మిగిలిన చిన్న చిన్న రాజుల్ని పట్టుకొని వాళ్ళని బంధించేశారు. పాండవులు ఏం చేస్తున్నారు, ఈ దుర్యోధనుడిని ఈదర్ ఓడించాలి లేదా చంపాలి, అప్పుడే కదా కురుక్షేత్ర యుద్ధానికి కంక్లూషన్. పారిపోయాడు అంటే మేము గెలిచాము అని వాళ్ళు చెప్పుకోలేరు. సో ఎలా అయినా దుర్యోధనుడిని పట్టుకోవాలి అని 5 వైపుల కురుక్షేత్రం చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ వెతుకుతూ ఉన్నారనమాట. ఇలా సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ రంగంలో విషయాలన్నీ చెబుతూ ఉన్నప్పుడే కృపాచార్యుడు అక్కడికి వస్తాడు. సంజయుడు ఏం చెప్తాడంటే, నేను దుర్యోధనుడిని చూశాను, దుర్యోధనుడు మడుగు వైపు వెళ్తున్నాడు, తూర్పు దిక్కుగా, అక్కడ కృష్ణ ద్వైపాయన మడుగు అని ఉంటుందన్నమాట, బహుశా అక్కడ మడుగులో ఉన్నాడేమో అని చెప్తాడు సంజయుడు. అప్పుడు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురు ఆ మడుగు దగ్గరికి వెళ్తారు. అక్కడ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలుసు దుర్యోధనుడికి ఒక గొప్ప విద్య వచ్చు, అదేంటంటే జలస్తంభన విద్య. సో దాంతో ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న కాలువ ఉందనుకోండి, మనం అందులో ఉంటే మనం ఆక్సిజన్ పీలుస్తుంటే బయటకి బుడగలు కనిపిస్తాయి, వాటర్ వేవ్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి అన్నమాట. కానీ జలస్తంభన విద్య ఏంటంటే అది కనిపించదు, లోపల ఒక మనిషి ఉన్న పైకి ఏమి లేనట్టు, కరెక్ట్ అలాగే ఉంది. సో ఎవ్వరికీ తెలియదు. అందుకని అలాగా జలస్తంభన విద్యతో ఆ మడుగులో దాక్కుంటాడు దుర్యోధనుడు. సో వీళ్ళకేంటి, అందులో ఉన్నాడా లేడా ఐడియా లేదు కదా, దే హ్యావ్ టు టెస్ట్ ఇట్ అవుట్. సో అప్పుడు కృపాచార్యుడు అంటాడనమాట, నువ్వు ఇలా పిరికి పందలాగా భయపడి ఒక మడుగులో దాక్కోవటం ఏంటి, రా బయటికి రా, వెళ్ళి యుద్ధం చేద్దాం, చావో రేవో అక్కడే తేల్చుకుందాము అని అంటారు. లోపలి నుండి దుర్యోధనుడు సమాధానం ఇస్తాడు, కృపాచార్య నేను భయపడి పారిపోయి దాక్కోలేదు, మన వైపు యుద్ధం చేయటానికి ఎవ్వరూ లేరు, మనతో వచ్చిన 11 అక్షౌహిణుల సైన్యం చాలా వరకు నశించిపోయింది, కానీ పాండవుల వైపు దృష్టద్యుమ్నుడు, శిఖండి లాంటి ఎంతో గొప్ప మంది, సాత్యకి ఇలా ఎంతో మంది ఉన్నారు. మీ ముగ్గురు నేను నలుగురం కలిసి ఇప్పుడు వెళితే మనం యుద్ధంలో చనిపోయి స్వర్గానికి వెళ్ళటం తప్ప మనం ఏమీ సాధించలేము. కాబట్టి దాక్కొని నేను నా శరీరానికి తగిలిన గాయాలన్నీ మాన్పించుకొని కాస్త రెస్ట్ తీసుకొని బలం పుంజుకున్నాక మళ్ళీ యుద్ధానికి వెళదాం. కాబట్టి మీరు కూడా రహస్యంగా ఎక్కడైనా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దాం అని దుర్యోధనుడు అంటాడనమాట. సో వీళ్ళకేమో ఏం అర్థం కాదు, ఇదేంటి ఇలా అంటున్నాడు అని అనుకుంటారు. కానీ దుర్యోధనుడు బయటకు రావట్లా. సో సరే అని చెప్పి ఇంకా ఏమి చేయలేక వీళ్ళ ముగ్గురు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పాడు కదా, ఇప్పుడు ఎలాగో బయట ఉంటే వాళ్ళు చంపేస్తారు పాండవులు. సో అందుకని వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం మన 5 పాండవులు, మిగతా పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ దుర్యోధనుడిని వెతుకుతూ ఉన్నారు కదా, అలా భీముడు ఆ అడవిలో వెతుకుతున్నప్పుడు ఆ మడుగు చుట్టుపక్కల అక్కడే ఏ కోయవాడో నడుస్తూ వెళ్తూ ఉంటే ఇలా దుర్యోధనుడి గురించి చెప్పి, ఇతను గనక నీకు కనిపిస్తే వెంటనే వచ్చి నాకు చెప్పు అని అంటారు. సో అతను ఏం చేస్తాడు, ఇలా కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామ మడుగు దగ్గర మాట్లాడుతుంటే నీటిలో నుండి సౌండ్ వస్తుంది.
ఆహా ఇక్కడ ఎవరో ఉన్నారు ఈ నీటిలో అని వెంటనే అది చెట్టు చాటుని దాక్కొని అది చూసి వెంటనే పరిగెత్తుకొని పాండవ సైన్యం ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ధర్మరాజుకు చెప్తాడు. ధర్మరాజుకు చెప్తే ఖచ్చితంగా దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసు అనే విషయం ధర్మరాజుకి తెలుసు. ఖచ్చితంగా నీటిలో ఉన్నది దుర్యోధనుడే అని చెప్పి అప్పుడు పాండవులు 5 శ్రీకృష్ణుడు వీళ్ళు ఆ మడుగు దగ్గరికి బయలుదేరుతారు. మరి కృష్ణద్వైపాయనం అనే మడుగులో ఉన్న దుర్యోధనుడు భీముడితో గదాయుద్ధం చేయడం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఝాన్సీ. అంటే మనకి ఈ మహాభారతంలో కురుక్షేత్రం ఇక్కడంతా కూడా కృష్ణుడు ఉంటాడు కదా. కృష్ణుడు చాలా తెలివిగా బయటకు తీసుకురావాలంటే పాండవులకి ఇక్కడ ఇలా చేయండి ఇక్కడ అలా చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే పాండవులతో పాటు కృష్ణుడు కూడా వచ్చాడు, మిగతా సైన్యం కూడా వచ్చిందనమాట వాళ్ళ వెనకనే ఆ మడుగు దగ్గరికి. ఇక్కడ నిల్చొని చూస్తున్నారు. అప్పుడు కృష్ణుడే చెప్పాడు. కృష్ణుడు ఏమన్నాడంటే ధర్మరాజుతో, యుధిష్ఠిరా ఖచ్చితంగా ఈ మడుగులోనే దుర్యోధనుడు ఉన్నాడు, నాకు అది తెలుసు, కానీ తను బయటకు రాడు. కాబట్టి ఎలా అయితే తను మాయతో ఆ మడుగు లోపల దాక్కున్నాడు అలాగే నువ్వు కూడా ఆ మాయతోని అతనిని బయటకు తీసుకురావాలి అని చెప్పాడనమాట. సో అందరూ చాలా సైన్యము పాండవులు అందరూ బయట ఉన్నారు, దుర్యోధనుడు మడుగు లోపల ఉన్నాడు. నేను ఎలా వెళ్తాను బయటకి, నేను వెళ్ళను కదా అని. సో ధర్మరాజు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు మన దుర్యోధనుడిని ఎలా బయటకు తీసుకురావాలి అని. ఆలోచించి ధర్మరాజు తెలివిగా దుర్యోధనుడితో మాట్లాడటం మొదలు పెట్టాడనమాట. దుర్యోధన, నువ్వు ఇన్ని రోజులు ఎంతో కుట్రలు చేసి మమ్మల్ని చంపాలి, రాజ్యాన్ని గెలుచుకోవాలి అని అనుకున్నావు కదా, ఇప్పుడేమైంది? నువ్వు దాక్కున్నావు, నీలో మగతనం చనిపోయిందా, నువ్వు నపంసకుడు అయ్యావా అని చాలా హార్ష్గా మాట్లాడాడనమాట. దుర్యోధనుడికి అసలే రెచ్చగొడితే రోషం వచ్చేస్తుంది కదా, కానీ ఇక్కడ కొంచెం సెటిల్డ్గానే మాట్లాడాడు. ఊరికే డింగ్ అని బయటకు వచ్చేసేలా రాకుండా లోపల నుండే సమాధానం చెప్పాడనమాట. ధర్మరాజా, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నన్ను రెచ్చగొట్టడానికి. కరెక్ట్, నేనేమి నపుంసకుడిని అయిపోలేదు, నా ఒళ్ళంతా గాయాలు అయ్యున్నాయి. నేను నా శరీరానికి కాస్త స్వాంతన ఇవ్వటానికి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ యుద్ధం చేద్దాం రేపు అని అంటాడనమాట. అప్పుడు మళ్ళీ ధర్మరాజు, చూడు యుద్ధంలో మేము చాలానే రెస్ట్ తీసుకున్నాము, ఇప్పటికే హాఫ్ డే అయిపోవచ్చింది. అంటే మధ్యాహ్నానికి శల్యుడిని చంపేశారు, ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం, మేము తీసుకున్నాం రెస్ట్, నువ్వు కూడా మడుగులో దాక్కొని బాగానే రెస్ట్ తీసుకున్నావు కదా, ఇంకా చాలే బయటకు రా అని అంటాడనమాట. అంటే దుర్యోధనుడు, లేదు నా దగ్గర, మీ దగ్గరేమో పాండవులు 5 ఉన్నారు, మీరు ఇంకా దృష్టద్యుమ్నుడు, శిఖండి, సైన్యం, రథాలు, గుర్రాలు అన్నీ ఉన్నాయి కదా, మరి నా దగ్గర కేవలం నేను కాపాడుకొని తెచ్చుకున్న గద మాత్రమే ఉంది, ఇలా నేను ఎలా యుద్ధం చేస్తాను, ఇది అన్యాయం అవుతుంది అని అంటాడనమాట. అయితే ధర్మరాజు ఏమంటాడు, బాగా ఆలోచించి, లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.